క్షీరాబ్ది ద్వాదశి. దీనినే చిలుక ద్వాదశి అని కూడా అంటారు. క్షీరాబ్ది ద్వాదశి వ్రత కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. క్షీరాబ్ది ద్వాదశి పూజ అనంతరం ఈ కథ తప్పకుండా చదవాలి. ఈ కథను సాక్షాత్తు ఆ బ్రహ్మదేవుడే నారదునికి చెప్పారంట. క్షీరాబ్ది ద్వాదశి వ్రత కథ ప్రారంభం. పూర్వము ధర్మరాజు రాజ్యమును పోగొట్టుకుని తన తమ్ములతో కలిసి ద్వేతవనానికి వచ్చారు. అక్కడికి అనేక ఋషులతో కలిసి వ్యాసుల వారు కూడా వచ్చారు. అలా వచ్చిన వ్యాసుని చూసి ధర్మరాజు ఆయనకు తగు పూజలు చేసి కూర్చోబెట్టి తాను కూడా వారి అనుజ్ఞను తీసుకుని కూర్చుని వ్యాసునితో కొంతసేపు మాట్లాడిన తరువాత ధర్మరాజు వ్యాసునితో ఇలా అన్నారంట. స్వామి, మీరు అనేక ధర్మములను ఉపదేశించగలిగిన మహానుభావులు. మీకు తెలియని ధర్మ సూక్ష్మములు లేవు. మనుష్యులకు సర్వ కామములను ఏ ఉపాయం చేత సిద్ధించునో సెలవివ్వండి అని అడిగారట. అప్పుడు వ్యాసుడు, నాయనా, మంచి ప్రశ్న వేశావు. ఈ విషయంనే పూర్వము నారద మహాముని బ్రహ్మని అడుగగా బ్రహ్మదేవుడు సర్వకామ ప్రదములకు 2 వ్రతముల గూర్చి చెప్పారంట. మొదటిది క్షీరాబ్ది ద్వాదశి వ్రతము, రెండవది క్షీరాబ్ది శయన వ్రతము అను ఈ 2 వ్రతములలో క్షీరాబ్ది ద్వాదశి వ్రతం గూర్చి చెప్తాను విను అని వ్యాసుడు అన్నారంట. కార్తీక శుక్ల ద్వాదశి నాడు ప్రొద్దుగూగిన తరువాత పాల సముద్రం నుండి లేచి శ్రీ మహావిష్ణువు సమస్త దేవతలతోనూ మునులతోనూ లక్ష్మీదేవితోనూ కలిసి బృందావనమునకు వచ్చి ఒక ప్రతిజ్ఞ చేశారట. ఏమనగా, ఏ మానవుడైనను ఈ కార్తీక శుద్ధ ద్వాదశి నాటి కాలంన సర్వమునులతో దేవతలతో కూడి బృందావనమున వేంచేసియున్న నన్ను లక్ష్మీదేవితో కూడి పూజించి తులసి పూజ చేసి తులసి కథను విని భక్తితో దీపదానం చేయునో వాడు సర్వ పాపములు వీడి నా సాహిత్యమును పొందుదురు అని సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువే శపథం చేశారట. కావున నీవును ఈ పుణ్యకరమైన వ్రతమును చేయుము అని వ్యాస మహాముని ధర్మరాజుతో చెప్పారంట. అప్పుడు ధర్మరాజు, అయ్యా, ఈ వ్రతం చేయవలసిన విధానం ఏమిటో నాకు తెలపండి అని అడిగారట. ధర్మరాజా, ఏకాదశి నాడు ఉపవాసం చేసి ద్వాదశి పారాయణ చేసుకుని సాయంకాలమున మరలా స్నానం చేసి శుచి అయి తులసి కోట దగ్గర చక్కగా శుద్ధి చేసి ముగ్గులు పెట్టి పలు విధములుగా అలంకరించి లక్ష్మీ సహితుడైన విష్ణువుని తులసిని భక్తితో సర్వేపచారములతో పూజించి తరువాత కొబ్బరి, బెల్లం, ఖర్జూరం, అరటిపండ్లు, చెరుకు ముక్కలను నైవేద్యంగా సమర్పించి తాంబూలాన్నిచ్చి నీరాజనాన్ని సమర్పించి మంత్రపుష్పం పెట్టి తులసి సహిత లక్ష్మీనారాయణ మహత్యమును దీపదాన ఫలమును విని అనంతరం బ్రాహ్మణునకు గంధ పుష్ప ఫలాదులతో వారిని తృప్తిపరిచి వ్రతము పూర్తి చేయవలెనని వ్యాసమహాముని చెప్పారట. ధర్మరాజు అది విని దీపదాన మహిమని గురించి కూడా చెప్పమని వ్యాసమహామునిని అడిగారట. అప్పుడు వ్యాసమహాముని ఇలా చెప్పసాగారు. దీపదాన మహిమను గూర్చి ఎవరు చెప్పగలరు? కార్తీక శుద్ధ ద్వాదశి దినమున బృందావన సమీపమున దీపదానం చేయవలెను. ఒక దీపదానం చేస్తే ఉపపాతకములు పోతాయి. 100 చేసిన ఎడల విష్ణు సారూప్యం కలుగుతుంది. అంతకంటే ఎక్కువ చేసిన ఆ ఫలముల గురించి నేను చెప్పలేను. భక్తితో ఒక వత్తితో దీపం పెట్టినా కూడా బుద్ధిశాలి అవుతారు. 4 ఒత్తులు వేసి వెలిగించిన వారు రాజు అవుతారు. 10 వేసిన విష్ణు సాన్నిధ్యం నొందుతారు. 1000 ఒత్తులు వేసినచో విష్ణు రూపుడగును. ఇది బృందావనంలో చేసిన ఎడల కురుక్షేత్రమున చేసినంత ఫలం కలుగుతుంది. దీనికి ఆవు నెయ్యి మంచిది, నువ్వుల నూనె మధ్యమం, ఇతరులము అయిన అడవి నూనెలు కనీసం. ఆవు నేతితో చేస్తే జ్ఞాన మోక్షములు నొసగును. నువ్వుల నూనె సంపదను కీర్తిని ఇచ్చును. ఇప్ప నూనె భోగప్రదము, అడవి నూనె కామ్యార్థప్రదము. అందులో ఆవ నూనె మిగిలిన కోర్కెలను ఇచ్చును. అవిసె నూనె శత్రుక్షయకారి, ఆముదం ఆయుష్ని నాశనం చేయును. గేదె నెయ్యి పూర్వ పుణ్యమును తొలగించును. వీనిలో కొంచెం ఆవు నెయ్యి కలిసిన దోష పరిహారం అగును. ఈ దీపదానం వలననే ఇంద్రాదులకు వారి వారి పదవులు దక్కాయట. దీని వలన అనేక మహిమలు కలుగును. ద్వాదశి నాడు దీపదానం చేసిన శూద్రాదులు ముక్తిని పొందుతారు.
బృందావనమందొక మండపమును కట్టి వరుసగా దీపపంక్తులు పెట్టి వాటిని ఎవరు చూసి ఆనందపడుతారో వారి పాపములన్నీయూ నశించిపోతాయట. ఈ దీపదాన మహిమను విన్నవారు చదివినవారు మోక్షప్రాప్తులు అవుదురు అని చెప్పగా విని ధర్మరాజు మహాదానందం చెంది తులసీ మహత్యం గురించి కూడా చెప్పమని వ్యాస మహామునిని అడిగారట. తులసీ మహిమ పూర్తిగా బ్రహ్మ కూడా చెప్పలేడు. అయినను ఆ బ్రహ్మ నారదునకు చెప్పినట్లు చెప్పుచున్నాను వినుము అని అన్నారట. కార్తీక మాసమందు తులసి పూజ చేయువారు ఉత్తమ లోకమును పొందుదురు. తుదకు ఉద్దాన ద్వాదశి నాడైనను తులసి పూజ చేయనివారు కోటి జన్మలు చండాలులై పుట్టుదురు. తులసి మొక్క వేసి పెంచువారు దానికి ఎన్ని వేళ్లు పారునో అన్ని మహాయుగములు విష్ణులోకంనందు ఉంటారు. తులసి దళములు కలిసిన నీట స్నానములు ఆచరించిన వారు పాపం వదిలి వైకుంఠమునకు పోవుదురు. బృందావనం వేసిన వారు బ్రహ్మోత్వమును పొందుదురు. తులసి ఉన్న చోటునకు యమకింకరులు కూడా రారు. ఈ తులసి సేవ గురించి పూర్వము ఒక కథ ఉన్నది, దాని గురించి చెప్తాను వినుము అని వ్యాసమహాముని అన్నారట. కాశ్మీర దేశవాసులకు హరిమేధుడు సుమేధుడు అనే ఇద్దరు బ్రాహ్మణులు తీర్థయాత్ర చేయుచుండగా అక్కడ ఒక స్థలంలో తులసి కోటను చూశారు. చూసిన వెంటనే వారిలో సుమేధుడు భక్తితో ప్రదక్షిణ నమస్కారాలు చేసుకున్నాడు. అది చూసిన హరిమేధుడు ఇదేమిటి అని అడిగాడు. సుమేధుడు, ఇక్కడ ఎండగా ఉంది, ఒక మర్రి చెట్టు కిందకు వెళ్ళి అక్కడ మీకు తులసి కథ గురించి చెప్తాను అని తీసుకువెళ్లారట. పూర్వం దేవదానములు సముద్రమును చిలికినప్పుడు దాని యందు ఐరావతము కల్పవృక్షం మొదలగు ఉత్తమ వస్తువులెన్నో పుట్టెను. తరువాత లక్ష్మీదేవి పుట్టెను. తరువాత అమృత కలశం పుట్టెను. ఆ అమృత కలశమును చేత తీసుకున్న శ్రీ మహావిష్ణువు మహాదానందం చెంది ఆ కలశంపై ఆనంద బాష్పములు విడువగా దాని నుంచి తులసి పుట్టినది. ఇట్లు పుట్టిన తులసిని లక్ష్మిని విష్ణువు పరిగ్రహించెను. ఇట్లు పరిగ్రహించి వేడుకతో తులసిని తొడమీద నుంచుకొని నీవు లోకముల పావనము చేయగలదాను అని ప్రేమతో మాట్లాడారు. అందువలన నారాయణకు తులసి యందు ఎక్కువ ప్రీతి ఉంటారు. అందువల్లనే నేను తులసికి మొక్కాను అని ఆ బ్రాహ్మణుడు పలుకుచుండగానే ఆ మర్రి చెట్టు పెళ్ళు అని విరిగి కూలిపోయింది. అప్పుడు ఆ చెట్టు త్వరల్లో నుంచి ఇద్దరు పురుషులు వెలుపలకు వచ్చి దివ్య తేజముతో నిలుచుని ఉండగా హరిమేధ సుమేధులు చూసి దివ్యమంగళ విగ్రహారులైన మీరెవరు అని అడిగిరి. ఆ పురుషులను మీరే మాకు తండ్రులు గురువులు అని చెప్పి వారిలో జ్యేష్ఠుడు ఇట్లా అన్నాడు. నేను దేవలోక వాసిని, నా పేరు ఆస్తికుడు. నేను ఒకనాడు అప్సరసలతో కూడి నందనవనమున కామ వికారముచే మైమరచి క్రీడించుచుండగా మేము ధరించిన పుష్పమాలికలు పైనబడి మా సందడి వలన సమాధి చెలించి అచ్చట తపస్సు చేయుచున్న రోమసింహాముని నన్ను చూసి నీవు మదోన్మత్తుడై నాకు అలజడిని కలిగించితివి, కావున బ్రహ్మ రాక్షసుడగు అని శపించారు. తప్పిదము పురుషునిది, కాని స్త్రీలు పరతంత్రులు కనుక వారి వలన తప్పు లేదని వారిని క్షమించి విడిచెను. అంతట నేను శాపమునకు విడిచి ఆ మునిని వేడి ప్రసన్నం చేయగా నాయనా అనుగ్రహం కలిగి నీవిప్పుడు తులసి మహిమను విష్ణు ప్రభావంను విందువో అప్పుడు శాప విముక్తివి అగుదునని అనుగ్రహించెను. నేనును బ్రహ్మరాక్షసిననే ఈ చెట్టు తొరల్లో చేరి నీ దయ వలన నేడు శాప విమోచనం పొందిదిని అని చెప్పి రెండవ దాని వృత్తాంతమున గురించి చెప్పసాగెను. ఈయన పూర్వమొక ముని కుమారుడిగా నుండి గురుకుల వాసము చేయుచుండి ఒక అపరాధం వలన బ్రహ్మ రాక్షసులగు అని గురువు వలన శాపం పొంది ఇట్లు నాతో కలిసి ఉండెను. మేమిద్దరం మీ దయ వలన పవిత్రులు అయితిమి. మిమ్మల్ని అనుగ్రహించిన వారు దానా మీ తీర్థయాత్ర ఫలం సిద్ధించినది అని చెప్పి వారిరువురు వారి దారిన పోవుగానే బ్రాహ్మణులు ఇద్దరు ఆశ్చర్యానందాలతో మునిగి తులసి మహిమను పొగుడుచు యాత్రను ముగించుకుని వారి వారి ఇళ్లకు వెళ్ళిపోయారు. ఈ కథను విన్నవారు లేదా చదివినవారు సర్వ పాపములను తొలగి ఉత్తమ గతిని చేరుదురు అని బ్రహ్మదేవుడు నారదునికి చెప్పెను అని నారదుడు చెప్పి, ధర్మరాజా, ఈ విధంగా క్షీరాబ్ది వ్రతము చేసి తులసి కథ విన్నవారు ఉత్తములు అగుదురు అని వ్యాస మహాముని చెప్పెను. క్షీరాబ్ది ద్వాదశ వ్రత కథ సమాప్తం.